ఈ రాత్రి 2 సంఘటనలకి నాంది పడబోతోంది. 1 నా మరణం, 2 నా మనవడి పుట్టుక. విధి ఎంత బలీయమైనదో ఈ రాత్రి నిర్ణయించబోతుంది. అది నా మనవడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వేరే వారి సహాయం కోసం ఎదురు చూసేలా చేస్తుందా, లేదా వాడిని మహారాజుగా చెయ్యబోతుందా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. నేను ఇంక బ్రతకన్రా. నాన్న, మీరు అలా అనకండి నాన్న, మీకేం అవ్వదు. మామయ్య గారు, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళకండి. మీరే మాకు పెద్ద దిక్కు. మీలాంటి కొడుకు కోడలు దొరకడం నా అదృష్టం. నేనిప్పుడు చనిపోయినా మళ్ళీ మీ కడుపునే పుడతాను. వీడు మొదటిసారి మాట్లాడడం చూసి స్వర్గంలో ఉన్న నాకే ఆశ్చర్యం వేసింది. ఎవరైనా తల్లిదండ్రులు మొదటిసారి తమ బిడ్డలు అమ్మా నాన్న అని పిలిస్తే సంతోషపడతారు. కానీ వీడు మొదటిసారి పిలిచినప్పుడు వాళ్ళు భయపడ్డారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీడు ఎలాంటి వాడో. వీడు స్కూలుకి వెళ్ళిన 4 రోజులకే వెళ్ళను అని మారం చేసి స్కూల్ నుంచి పారిపోయి వచ్చేశాడు. చదువు అస్సలు అబ్బలేదు వేధవకి. ఏంటి, మా తాత నా గురించి బాగా అబద్ధాలు చెప్పినట్టున్నాడు. మా తాత నా గురించి ఇంకా చాలా చెప్పుంటాడే. ఏంటి, ఇంకా మా తాత వయసే వస్తుందనుకుంటున్నారా? అదేనండి నా ప్రాబ్లం. మా తాత పోతూ పోతూ తన వయసు ఇచ్చిపోయాడు. ఆ టైంలో ఏ దేవుడు తథాస్తు అన్నాడో తెలియదు గాని ఆ వాయిస్ ఇదిగోండి ఇలా దిగిపోయింది నాకు. ఏమన్నాడు మా తాత ఇందాక? తమ పిల్లలు తల్లిదండ్రుల్ని మొదటిసారి అమ్మా నాన్న అని పిలిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, కానీ నేను పిలిస్తే వాళ్ళు భయపడ్డారు అని చెప్పాడు కదా. ఏమండి, మీకు ఒక 5 ఏళ్ల కొడుకున్నాడు. వాడు మొదటిసారి మిమ్మల్ని అమ్మా నాన్న అని ఇదే వాయిస్ వేసుకుని మాట్లాడితే మీరు భయపడరా చెప్పండి? అదేదో నా తప్పన్నట్టుగా మీకు చెప్పాడు చాడీలు. ఇంకేమన్నాడు మా తాత? నాకు చదువు అబ్బలేదన్నాడా? ఇప్పుడు ఏమండి, ఒక 5 ఏళ్ల పిల్లాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ గొంతేసుకుని మాట్లాడితే పిల్లలు ఏం చేస్తారు? పక్కనున్న పిల్లలందరూ ఏడిపించేవాళ్ళు. స్కూల్కి వెళ్ళడం కూడా మానేశాను. ఈయనేదో పెద్ద గొంతు అన్నట్టుగా మాట్లాడతాడు. ఎవరికైనా ఈ గొంతు వస్తే తాత పోలిక కదా, ఒక 60 ఏళ్లకో 70 ఏళ్లకో ఇస్తే ఓకే. ఈయనేంటి మరీ వాయిస్ ఉంది కదా అని చెప్పి 5 ఏళ్లకే ఇస్తే ఎలా చెప్పండి? అందుకే స్కూల్కి వెళ్ళలేదు. మా తాత చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. తాత, నీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా? లేదు. ఉంటే ఈ గొంతు నాకు ఎందుకిస్తాడు? ఇవ్వడు. అందుకే మా తాతకి మనస్సాక్షి లేదు. నేను ఈ గొంతు వల్ల చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు చెప్పాలంటే వెబ్ సిరీస్లో ఎపిసోడ్లు సరిపోవు. అదే సినిమా అయితే ఎండ్ టైటిల్స్ ఎక్కడ వేయాలో కూడా తెలియదు, అంత లెంగ్త్ ఉంటుంది. ఏం చేస్తాం, గొంతు మహత్యం అది. ఎక్స్క్యూజ్ మీ. హలో, డబ్బింగ్ స్టూడియోకి వచ్చేస్తాను. ఒక అరగంటలో వచ్చేయగలను. ఓకే. పంపించారు ఆల్రెడీ. బాగుంది. ఈ మందు నేను ప్రతిరోజు మానేయాలనుకుంటున్నాను, కానీ మానేయలేకపోతున్నాను. చాలా బాగుంది డైలాగ్. నేను వెంటనే వచ్చేస్తున్నాను. ఓకే. అది డబ్బింగ్లు చెప్పుకుంటూ ఉంటాను.